నమస్తే, వెల్కమ్ టు మెగా9 టీవీ. లోకం ఎంత దారుణంగా తయారైందో చెప్పడానికి ఈ వార్తే ఒక నిదర్శనం. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్ సీతారాం ఆత్మహత్యతో తెలుగు రాష్ట్రాలు కన్నీరు మున్నీరవుతుంటే, మరోవైపు అతని మరణానికి కారణమైన అతని భార్య మాత్రం ఏమీ తెలియనట్లు తన రాసలీలను కొనసాగించింది. భర్త ప్రాణాలు తీసిన ఆ నమ్మక ద్రోహం అంతటితో ఆగలేదు. ఆత్మహత్య చేసుకున్న నెల రోజులు గడవక ముందే తన ప్రియుడితో కలిసి 7 అడుగులు వేసింది ఆ కిరాతకురాలు. వినటానికే అసహ్యం వేస్తున్న ఈ దారుణమైన నిజాలు ఇప్పుడు బాచుపల్లి పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి నెలలో సీతారాం హుస్సేన్ సాగర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. తన భార్య రేణుక ముగ్గురి ప్రియులతో తిరుగుతోందని తన ప్రైవేట్ వీడియోలను ఇన్స్టాగ్రామ్లో పెట్టి పరువు తీశారని 19 పేజీల లేఖ రాసి ఆయన తనువు చాలించారు. అయితే సీతారాం చనిపోయిన బాధ రేణుకలో ఇంచు కూడా కనిపించలేదు. సరిగ్గా నెల తిరగక ముందే, అంటే మార్చి నెలలోనే ఎవరి వల్ల అయితే సీతారాం ఆత్మహత్య చేసుకున్నారో ఆ రమణారెడ్డిని ఆమె వివాహం చేసుకుంది. భర్త శవం మీద పెళ్లిపీటలు వేయటం అంటే ఇదేనేమో. సీతారాం ఆత్మహత్య వెనుక ఉన్న అసలు కుట్ర ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతోంది. రమణారెడ్డితో ఉన్న అక్రమ సంబంధం కోసం, అతనితో కలిసి జీవితం పంచుకోవటం కోసం సీతారాంను మానసిక క్షోభకు గురిచేసి బలవన్మరణానికి పాల్పడేలా వీరు పక్కా ప్లాన్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతారాం ప్రాణాలు పోతే తమకు అడ్డంకి తొలగిపోతుందని, హాయిగా పెళ్లి చేసుకోవచ్చని వీరు భావించినట్లు తెలుస్తోంది. ఒక మనిషి ప్రాణం కంటే తమ శృంగార వాంఛలే ఎక్కువని చాటి చెప్పిన ఈ జంట చర్యలు చూస్తుంటే సభ్య సమాజం తలదించుకుంటోంది. 19 పేజీల సూసైడ్ నోట్లో సీతారాం పడిన ఆవేదన అంతా ఇంత కాదు. రేణుక, నీకు ఏం కావాలి? ప్రేమనా లేక శృంగారమా అని ఆయన అడిగిన ప్రశ్నకు ఆమె పెళ్లితో సమాధానం చెప్పింది. సీతారాం చనిపోయిన తర్వాత కూడా రమణారెడ్డితో కలిసి ఆమె తిరిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారాయి. భర్త పోయిన 2 నెలలకి ఏమీ తెలియనట్లు మళ్లీ సీతారాం ఇంటికి వచ్చి సీన్ క్రియేట్ చేసి పారిపోవటం వెనుక ఉన్నది కూడా ఈ రమణారెడ్డితో వివాహ బంధమే అని స్పష్టమవుతోంది. ఎట్టకేలకు బాచుపల్లి పోలీసులు ఈ కిరాతక జంటను అదుపులోనికి తీసుకున్నారు. సీతారాం తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన ఆరంభంలోనే పోలీసులు జాప్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. కానీ సీతారాం రాసిన ఆ 19 పేజీల వాంగ్మూలం ఇప్పుడు వీరిని ఊచరు లెక్కపెట్టేలా చేస్తోంది. అటు రేణుక, ఇటు ఆమె ప్రియుడు రమణారెడ్డి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నెలకి 2 లక్షలు సంపాదించే కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల ఆవేదనకు, అనాథలైన ఆ ఇద్దరు పసిపిల్లల భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు? ఒక వ్యక్తి చనిపోతే కనీసం ఏడాది పాటు శోకసంద్రంలో ఉండే సంస్కృతి మనది. కానీ పెళ్లి చేసుకున్న నెలకే ప్రియుడితో 7 అడుగులు వేసిన ఈ రేణుకను ఏమనాలి? ఇది కేవలం నమ్మక ద్రోహం కాదు, ఇది ఒక పక్కా ప్లాంట్ మర్డర్ కంటే దారుణం. చట్టం ఈ కిరాతకులకు ఎలాంటి శిక్ష వేయాలి? ఇలాంటి వారు సమాజంలో తిరుగుతుంటే మహిళా లోకానికే అవమానం కాదా? ఈ అప్డేట్ పై మీ స్పందన ఏంటో కింద కామెంట్ సెక్షన్లో గట్టిగా చెప్పండి. ఈ రాక్షసులకు ఉరిశిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారా?